నలుగురి మధ్య వివాదం జరిగినప్పుడు, ఇద్దరి మధ్య గాని, నలుగురి మధ్య గాని, ఏదైనా వివాదం జరిగినప్పుడు అక్కడ నలుగురు కూడా అంగీకరించగల వ్యక్తి కోసం చూస్తారు. అంటే వయసులో పెద్దవాడి కోసం చూస్తారక్కడ. ఎవరైనా అక్కడ ఆ చుట్టుపక్కల ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఓ నలుగురు చేరినప్పుడు, అందులో ఎవరైనా ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళ వేపుకి చూస్తారు. చూసి గొడవకి కారణం విశ్లేషించి ఆయన తీర్పు కోసం అడగటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పండి, ఇది గొడవ. మీ అభిప్రాయం ఏమిటి? మీ జడ్జిమెంట్ ఏమిటి? మీ తీర్పు ఏమిటి అని. ఆ సన్నివేశంలో మనకక్కడ మిగిలిన వాళ్ళందరికన్నా కూడా కొద్దిగా వయసు పెద్ద అనే విషయాన్ని ప్రాథమికంగా తీసుకుని ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతని అతని వైపు అతనికి ఇవ్వటం అనేది మనం చాలా చోట్ల చూస్తూ ఉండొచ్చు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా పెద్ద మనిషి ఉంటే అక్కడ అతన్ని ఏదైనా తీర్పు కోసం లేదంటే తగువ తీర్చడం కోసం అడగటం అనేది మనం చూస్తాం. అంటే ఎక్కడైనా ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వయసులో కొద్దిగా పెద్దవాళ్ళు అక్కడ బాగా చెప్తారని, రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా, అనుభవ జ్ఞానంతో ఎవరి పక్షం వహించకుండా కరెక్ట్‌గా చెప్తారనే ఒక విశ్వాసం ఇలాంటి సందర్భాల్లో అందరికీ ఉంటుంది. అందరికీ ఉంటుంది. అలాంటి సందర్భాలు ఎక్కడ వచ్చినా ఈవెన్ రోడ్డు మీద గొడవ జరిగినా, కుటుంబాల్లో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా వయసులో కొద్దిగా పెద్దవాళ్ళని అక్కడ ఉన్నట్లయితే వాళ్ళు సరిగ్గా చెప్పగలుగుతారు. ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. క సరక్ కరెక్ట్ అయినటువంటి, సరైనటువంటి తీర్పు ఇవ్వగలుగుతారని ఒక నమ్మకం అందరికీ ఉంది. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ, ఒక వయసులోకి వచ్చిన తర్వాత, ఒక బాధ్యత ఒకటి వ్యక్తికి కలుస్తోందనే విషయాన్ని ఇక్కడ స్పష్టం అవుతుంది. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 50, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అనేది, పక్షపాతాలకు అతీతంగా ఉండాలనేది, ఎవరి పక్షాన్ని వహించకుండా ఉండాలనేది, అందరినీ సమాన దృష్టితో చూడాలనేది, ఏది సరైనదో దాని గురించి చెప్పగలగాలి, ఏది న్యాయమైతే దాని గురించి మాట్లాడగలగాలి. ఇవన్నీ కూడా ఒక బాధ్యతలుగా వయసుతో పాటు వస్తున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అది మన సమాజంలో ఉన్నటువంటి ఒక నమ్మకం. అంటే వయసులో ఎవరైతే పెద్దుంటారో వాళ్ళు ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండగలుగుతారు. సరిగ్గా న్యాయం చెప్పగలుగుతారు. ఎవరి పక్షము లేకుండా చెప్పగలుగుతారు. అనుభవ జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇతరుల నమ్మకాలుగా ఉంటాయి. అంటే ఏదైనా ఓ 10 మందిలో సమస్య వచ్చినప్పుడు అందులో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళ వైపు న్యాయం కోసం చూడడం, తీర్పు కోసం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 50, 60 సంవత్సరాలు నిండాయి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అన్నట్లయితే, ఈవెన్ కుటుంబాల్లో కూడా, బయట కూడా ఎక్కడైనా సరే, ఆ వ్యక్తులు ఎక్కడున్నా సరే, కరెక్ట్‌గా చెప్పగలగటం, న్యాయం చెప్పగలగటం, పక్షపాత రహితంగా మాట్లాడగలగటం, ఎవరి పక్షాన్ని వహించకుండా ఉండటం అనేది ఈ లక్షణాలన్నీ కూడా ఆ వయసుకి ఆపాదించుకోవాల్సినటువంటి లక్షణం. ఆ వయసుకొచ్చిన తర్వాత ఈ లక్షణాలన్నీ ఉండి తీరాలి. ఈవెన్ కుటుంబంలో కూడా. కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు అంటే తాతయ్యలుంటారు, బామ్మలుంటారు, అలాగే తల్లిదండ్రులుంటారు తర్వాత. తర్వాత ఎవరు ముందు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళుంటారు. వీళ్ళ దగ్గర ఈ లక్షణాలు ఉండి తీరాలి. అంటే ఉంటాయి అనే ఒక నమ్మకం సమాజానికున్నది. ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రాగద్వేషాలకి, వీటికి అతీతంగా ఉంటారనే ఒక నమ్మకం అయితే బలపడుంది. ఆ నమ్మకాన్ని కలిగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వయసులోకి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా ఉంది. ఎవరైతే కొద్దిగా అక్కడ ఆ చుట్టుపక్కల ఒక కుటుంబంలో గాని, ఒక బయట సమాజంలో గాని తామెక్కడ ఉంటారో తమ వయసు గాని పెద్దదైతే
తప్పనిసరిగా మిగిలిన వాళ్ళు తమ మీద ఒక నమ్మకం పెట్టుకుంటారు. తాము రాగద్వేషాలకు అతీతంగా ఉంటామనుకుంటారు. తీర్పు ఎవరి పక్షం లేకుండా న్యాయపక్షంగా చెప్తామనుకుంటారు. ఈ రకమైనటువంటి నమ్మకం కలిగి ఉంటారు కాబట్టి ఆ లక్షణాన్ని ఆ వయసుకొచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. అంటే ఒక గట్టి నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. ఎవరైనా 10 మందిలో ఎవరు పెద్దుంటారో వాళ్ళకి ఆ గౌరవం లభించే అవకాశం ఉంది. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడ ఎటువంటి రాగద్వేషాలకి గురి కాకూడదు. ఆ గౌరవం పోతుంది. ఇక్కడ 10 మంది జరుగుతున్నప్పుడు ఒక పెద్ద మనిషికి అందరూ కూడా సమాన గౌరవం ఇస్తారు. వీళ్ళిద్దరూ ఎంత కుట్టుకున్నప్పటికీ కూడా పెద్ద మనిషిగా ఉన్న మూడో వ్యక్తి, వయసులో పెద్దగా ఉన్న వ్యక్తికి ఇద్దరు కూడా సమాన గౌరవం ఇస్తారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరేం చెప్తే అదే మేము వింటామని. అంటే ఆ గౌరవం ఎలా లభిస్తోంది అంటే ఆ వయసుకి ఇస్తున్నటువంటి గౌరవం. రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు, ఎవరి పక్షం వహించరు, నిష్పక్షపాతంగా ఉంటారు అనే ఒక నమ్మకం ఖచ్చితంగా అది ఎవరు ఏర్పరిచింది కాదు, సహజంగా వచ్చినటువంటి బాధ్యత. నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ఆ నమ్మకాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆ వయసు వాళ్ళకి తప్పనిసరిగా ఉంది. ఒక కుటుంబమే తీసుకుంటే కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం. వాళ్ళు ఇంకా రాగద్వేషాలు విడనాడి తీరాలి. ఎవరి పక్షం వహించడం తప్పు. వాళ్ళు గౌరవించబడరు. ఎవరి పక్షమైనా వహిస్తే అంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు గౌరవించబడరు, గౌరవాన్ని కోల్పోతారు. వయసుని గౌరవించమంటుంది కదా మన సమాజం. మిగిలిన ఒకవేళ ఆ వయసులో వాళ్ళు తప్పు చేసినా ఆ వయసుని బట్టి గౌరవం ఉంటుంది. ఆ వయసుకి గౌరవం అప్పటికీ ఇస్తారు. పెద్దవాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అక్కడ ఆయన వయసు చూసి కొంత ఆయన క్షమ లభించే అవకాశం ఉంది, క్షమించే అవకాశం ఉంది. వయసుకంత ప్రభావం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆ గౌరవాన్ని ఉంచవలసిన పరిస్థితి కూడా ఉంది ఆయా వ్యక్తులు. చేత ఒక కుటుంబంలోనే ఎవరైతే పెద్దగా ఉంటారో ఆ కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ అంతకన్నా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి లభించే ఆ గౌరవాన్ని నిలబెట్టుకుతారు. ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని తాము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి వైపు ఇంకా ఆలోచించకూడదు. అది కొడుకవని, కోడలవని, అల్లుడవని, ఏ బంధం అని కుటుంబానికి పెద్ద మనిషిగా ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉండి తీరాలి. ఎవరి పక్షపాతం కూడా ఉండడానికి వీల్లేదు, ఎవరి పక్షాన్ని వహించడానికి వీల్లేదు, ఎవరిని మనసులో ఆరాధించడానికి వీల్లేదు. అందరి పట్ల సమాన భావం కలిగి ఉండి తీరాలి. అప్పుడే ఆ వయసుకి గౌరవం. లేదంటే ఆ వయసుకి మిగిలిన సంపదలు కానీ మిగిలిన గౌరవం ఏం కలిగించలేదు. ఆ వయసుకి గౌరవించి ఆ నిష్పక్షపాతము, ఆ దైవిక లక్షణాలు, అందరి పట్ల సమానంగా చూడడం, అందరినీ సమానంగా చూడడం, ఈ లక్షణాలు గౌరవాన్ని కలిగిస్తాయి తప్ప ఆస్తిపాస్తులో లేకపోతే వస్తువులో, మేడలో, గోడలో ఇవన్నీ కూడా ఆ వయసుకి గౌరవాన్ని ఇచ్చి తీరం, ఇవ్వవు కూడా. ఆ వయసుకి గౌరవం ఇచ్చేవి. చేత వయసు పెద్దగా అయినప్పుడు తప్పనిసరిగా ఈ లక్షణాలు వచ్చి తీరాలి, లేకపోతే తెచ్చుకొని తీరాలి. అప్పుడే గౌరవించబడతారు. ఎంత సంపాదించు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించు, లేదంటే ఎంత ఆస్తులు సంపాదించు, ఇవన్నీ కూడా తర్వాతే. అక్కడ ఉన్నటువంటి ఆ వయసుకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి అంటే నీ నిష్పక్షపాతం, పక్షపాతరహితంగా ఉండడం, పెద్ద మనిషిలాగా ఉండగలగడం, సమానంగా చూడగలగటం, ఎవరిని ప్రత్యేకించి మనసులో పెట్టుకోకపోవడం, అందరి పట్ల సమాన దృష్టితో, సమాన ఇష్టంతో, సమాన గౌరవంతో ఉండగలగటం, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా ఉంటేనే అప్పుడు ఆ వయసు గౌరవం తప్ప మిగిలిన ఏవి కూడా గౌరవాన్ని కలిగించలేవు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రకంగా ఉండడానికి ప్రయత్నించి తీరాలి. అది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ వయసుకి ఆ గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ కూడా సమాజంలో ఆ గౌరవం లభించే పరిస్థితి ఉంది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఆ వయసుకి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా ఉంది.